గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శివలాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ క్రాంతికిరణ్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివలాల్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివలాల్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివలాల్ గారు, దీక్షా దివాస్ ఇవాళ జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు తోటాలాగా పేలుతున్నాయి. మరి ప్రజల్లోకి వెళ్ళిందంటారా? అసలు దీక్షా దివాస్ నవంబర్ 29 ఒక ప్రత్యేకమంటున్న బీఆర్ఎస్ పార్టీకి మీరేం చెప్తారు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఓకే, దీక్షా దివాస్ అనేది ఆ రోజు ఉద్యమ కాలంలో కేసీఆర్ ఏదైతే దీక్ష చేస్తున్నా అనే రకంగా మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ కూడా సహకరించది అనే రకం ఆలోచించి ఆఖరికి వస్తే ఆయన నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు నిమ్మరసం తాగింది అనేది కూడా మనం వ్యూజర్స్లో చూసినాము, మిగతా నాయకులందరూ చెప్పడం చూసినాం. కానీ ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు, మందకృష్ణ మాదిగ గారు వీళ్ళు ఉద్యమంలో ఆయన నీరు గార్చలేదు, నిమ్మరసం తాగలేదు అనే రకంగా మళ్ళీ ఉద్యమంని ఉవ్వెత్తు లేపింది ఇటు మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే జేఏసీ ఏదైతే ఓయూ జేఏసీ కూడా మొత్తానికి మధ్యలో ఎట్లా విరమిస్తాడు అనే రకంగా ప్రశ్నించే రోజు ఇది. కానీ వాళ్ళు మటుకు ఈరోజు నిమ్స్ హాస్పిటల్ వేసిండ్రు, అది ఇది అనే రకంగా చెప్పి ఈరోజు దీక్షా దివస్ అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడము సరే, వాళ్ళ పార్టీ పరంగా నాయకుడు చేసిండు అనే రకంగా వాళ్ళు చెప్పడంలో మనం దానికి ఏం పెద్ద అభ్యంతరం చెప్తలేదు. కానీ ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఇదే కేసీఆర్ గారు అక్కడ లేరు. ఒక విజయశాంతి గారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప మిగతా వాళ్ళు అక్కడ లేరు అనేది, కేసీఆర్ లేరు అనేది గంటాపదంగా పదే చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఉద్యమ కాలంలో మొత్తానికి ఏదైతే ఉద్యమ నాయకుడిలాగా ముందుకు నిలబడి ప్రజలనంతా మమేకం చేసి అవసరమైతే 1200 యువకుల చావుకి కారణమైన కేసీఆర్ అది ఆయన కోటాలనే పోతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు అమరవీరులు ఎంత అంటే ఒక కరెక్ట్ ఫిగర్ చెప్పని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సభ్యులు ఎవరైనా సరే మొత్తానికి ఇప్పటివరకు కూడా ఆ డిసిషన్లో రాలేదు. ఆల్రెడీ అధికారం వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోయినా కానీ ఈరోజు ఇంకా వాళ్ళు మేము అధికారంలో ఉన్నామనే ఆలోచనతోనే ఉన్నారు. మొన్న ఒక 6 నెలల వరకు కొంచెం అణిగి ఉండే, కానీ ఇప్పుడు మట్టుకు కానీ రెచ్చిపోయే లెక్కలు చేయడము, ఎక్కడ పోయినా ఏ కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా అక్కడ మటుకు ఇబ్బంది చేసేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేటీఆర్ హస్తం ఉందనేది ప్రతిసారి మనం ప్రతి దగ్గర మనకు కనబడుతుంది. ఈరోజు మనకు ఉన్న ఆలోచన ప్రకారం ఏదైతే ఫార్మా ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు ఖచ్చితంగా లోపల పోతారు అనేది గవర్నర్ గారికి ఇచ్చినాక కూడా ఈరోజు ఆయన ఢిల్లీకి పోవడం జరిగింది. అక్కడ ఢిల్లీలో ఎవరితో మాట్లాడిండో తెలియదు. ఈరోజు గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది. ఆ ఒక్క గవర్నర్ దగ్గర ఉన్న ఫైల్ ఇమీడియట్గా క్లియర్ అయితే కేటీఆర్ ఫస్ట్ అరెస్ట్ అవుతాడు. లేదు, అది కాదు, లఘుచర్ల సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో కూడా ఇదే కేటీఆర్, అలా నరేంద్రారెడ్డి, లేదు అనుకుంటే సురేష్, వీళ్ళ మధ్యన కూడా కాన్వర్జేషన్ అదంతా ఉంది. అది కూడా మొత్తానికి వితిన్ నో టైంలో అయితే ఒకవేళ ఇది కాకపోతే ఇది ఈ రెండిట్లో మటుకు ఖచ్చితంగా కేటీఆర్ లోపల పోతుండ అనేది. ప్లస్ గతంలో జరిగిన ఏదైతే ఫామ్ హౌస్ కేసు, డ్రగ్స్ కేసు, పబ్స్ కేసు ఇవన్నీ కూడా ఆయన ఉచ్చు బిగించింది. కాబట్టి కేటీఆర్ ఒకటే మాట మాట్లాడుతూ నన్ను జైల్లో పెట్టండి. విత్తనాల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో నిర్మల్లో జరిగింది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి ఒక 4-5 ఊర్ల ప్రజలని మొత్తానికి భయభ్రాంతులు చేసి అక్కడ విత్తనాల ఏదైతే మొక్కజొన్నల విత్తనాలు అది ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని, అది శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు తలసాని సాయి కిరణ్ దానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళ శ్రీనివాస్ యాదవ్ ఈఎంపుని కొడుకు అతను ఇంకొక అతను ఉన్నారు అనేది అక్కడ ఇది వచ్చింది. కానీ అక్కడ ఉన్న 4 నుంచి 5 గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ విత్తనాల ఫ్యాక్టరీ ఇక్కడ మాకు అవసరం లేదు, మేము ఇక్కడ
పొలం చేసుకునేది ఈ ఈ ఈ అగ్రికల్చర్ కల్టివేట్ చేసేది, ఇక్కడ సాగు చేస్తున్నామో మేము వడ్లు పండిస్తున్నాం, కానీ ఇక్కడ వచ్చి మమ్మల్ని ఈ ఫ్యాక్టరీ పెట్టి మా ప్రాంతాన్ని అంతా కాలుష్యం చేయొద్దు, లేకపోతే మేము ఇచ్చేది లేదు అనే రకంగా వాళ్ళు చాలా సీరియస్ అయ్యి రాళ్ళు రువడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అటువంటి టైంలో ఎస్పీ గారు వెళ్ళి మాట్లాడితే కూడా ఎస్పీ గారిని కూడా మీరు గో బ్యాక్, కలెక్టర్ గారు రావాలి మాట్లాడాలి అంటే కలెక్టర్ గారు అక్కడ పోయింది, వాళ్ళతో సమీక్షించిన తర్వాత మొత్తానికి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని